ఓకే. సో ఇలాగ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అలీస్ అండ్ మీరు చూస్తున్నారు F02 రైడర్‌ని. సో ఈరోజు కామ్యూటర్ కింగ్ సెగ్మెంట్‌లో నేను ఇంకొక బైక్‌ని తీసుకొచ్చేసాను. సో వీ హ్యావ్ హీరో గ్లామర్ బైక్ అండ్ ఈ సెగ్మెంట్‌లో ఇది పర్ఫార్మెన్స్ బావుంటదా? లేదా? అండ్ అలాగే మైలేజ్ కూడా ఎంతిస్తుంది? అండ్ కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఎలా ఉంది? అండ్ ఎవరెవరు దీన్ని యూజ్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మీరు చూసుకోవచ్చు, చాలా గుడ్ లుకింగ్ డిజైన్ ఉంటుంది. అండ్ హీరోది ఇక్కడ లోగో చూసుకోవచ్చు మీరు విండ్షీల్డ్ మీద. ఇది కూడా టింటెడ్ విండ్షీల్డ్ ఇస్తున్నారు. అండ్ హెడ్ ల్యాంప్ చూసుకుంటే ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకు గ్రాఫిక్స్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ దొరుకుతుంది. టర్న్ ఇండికేటర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే హాలోజన్ ఇస్తున్నారు అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ గ్రాఫిక్స్ చూసుకోవచ్చు మీరు, చాలా గుడ్ లుకింగ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. అండ్ ఫుల్ బ్లాక్ కలర్ బైక్ తీసుకొచ్చాను నేను. అండ్ ఇక్కడ గ్లామర్ది పెద్ద లోగో మీరు చూసుకోవచ్చు, బోత్ సైడ్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీ ఈ ప్యానల్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇది కూడా ఇక్కడ కూడా గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. అండ్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఉంది కాబట్టి అది కూడా స్టిక్కరింగ్ మెన్షన్ చేశారు మనకు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుంచి మీరు డిజైన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఎయిర్ వెన్స్ టైప్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హీరోది లోగో చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ గ్రాఫిక్స్ చూసుకుంటే గ్రాఫిక్స్ కూడా చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి. అండ్ i3s ఉంది కాబట్టి i3s కూడా మెన్షన్ చేశారు ఇందులో. ఇంజన్ డిజైన్ కూడా మీరు చూసుకుంటే ఫుల్ బ్లాక్ కలర్లో ఇచ్చారు. అండ్ కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు ప్యానల్ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ గ్రే అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా గుడ్ లుకింగ్ గ్రాఫిక్స్ ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, టైల్ ల్యాంప్ ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది. అండ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హీరోది స్టిక్కరింగ్ అనిపిస్తుంది. అండ్ అలాగే మీరు గ్రాబ్ బార్ చూసుకోవచ్చు, ఇది కూడా మంచి క్వాలిటీ ఇస్తున్నారు. సీట్ చూసుకుంటే సీట్ చాలా కంఫర్టబుల్ అండ్ లెంతీ సీట్ కూడా ఉంది, ఫ్యామిలీస్కి బాగా సూట్ అవుతుంది. అండ్ మీరు ఎక్కువగా రైడ్ చేస్తారనుకుంటే ఇది సాఫ్ట్ కుషనింగ్స్తో పాటు ప్రొవైడ్ చేశారు కాబట్టి అంత డిస్కంఫర్ట్ ఉండదు మీకు. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చైన్ ప్రొటెక్షన్ ఒక గార్డ్ ఇచ్చారు. సో డస్ట్ అవన్నీ లోపల పోకుండా మనకు ఒక గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ శారీ గార్డ్ కూడా మీరు చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ ఇస్తున్నారు. అండ్ దాంట్లోనే ఇంటిగ్రేటెడ్గా ఒక ఫీమేల్ ఫుట్ రెస్ట్ ఇస్తున్నారు. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 124.7cc ఇంజన్ ఉంటుంది. సింగిల్ సిలిండర్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. అండ్ అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 10.3 bhp ఆఫ్ పవర్ అండ్ 10.4 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ చాలా బాగుంటుంది దీనిది. అండ్ లాంగ్ రన్లో కూడా పర్లేదు, మీరు ఒక 70 స్పీడ్ వరకు వెళ్ళొచ్చు కంఫర్టబుల్గా. అండ్ OBD2B కాంప్లిమెంట్తో పాటు వస్తుంది కాబట్టి మీకు ఇంజన్లో ఏ ఇష్యూస్ వచ్చినా కూడా మీకు కాన్సోల్ ఇక్కడ చూపించేస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే డైలీ కాంబిట్కి అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ మైలేజ్ కూడా బాగా ఇస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి మీరు ఈ బైక్ని తీసుకోవచ్చు. వీల్స్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ మీరు చూసుకోవచ్చు, 18 ఇంచ్ అలాయ్ వీల్ ఇస్తున్నారు. అండ్ ఈ వీల్స్ డిజైన్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. టైర్స్ చూసుకుంటే మనకు సిఏ టైర్ ఇస్తున్నారు. అండ్ అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 80/100 ఉంటుంది ఫ్రంట్ సైడ్. రియర్ వీల్ చూసుకుంటే 18 ఇంచ్ అలాయ్ వీల్ ఉంటుంది. అండ్ అలాగే టైర్ చూసుకోవచ్చు, సిఏ టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 100/80 ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 130mm డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ IBS బ్రేకింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది, ఇది ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే సేమ్ 130mm డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. సో ఇందులో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఒక బ్రేక్ అప్లై చేస్తే బోత్ బ్రేక్స్ అప్లై అవుతాయి. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్బర్స్ ఉంటాయి. అండ్ ఇది డ్యువెల్ సస్పెన్షన్ ఉంటుంది. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా మెటల్ ఇస్తున్నారు. అండ్ అలాగే మైలేజ్ గురించి మాట్లాడితే 65 km/లీటర్ మైలేజ్ దొరుకుతుంది. అండ్ మీరు బాగా రైడ్ చేస్తే మీకు 50-55+ మైలేజ్ కూడా ఇందులో మీరు చూడొచ్చు. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 790mm సీట్ హైట్ ఉంటుంది. అలాగే 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ పాత్ హౌస్లో కానీ ఎక్కడ ప్రాబ్లం ఉండదు. అండ్ సీట్ హైట్ కూడా చాలా తక్కువ. మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు ఒకసారి షోరూమ్కి విజిట్ అయ్యి చెక్ చేసుకోండి. ఓకే, సో వీ హ్యావ్ హీరో గ్లామర్ అండ్ మీరు కీ చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని రైడ్ రివ్యూ చేద్దాం. సో ఇది చూసాక చాలా బాగుంది. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. i3s స్విచ్ ఉంది. సో లెట్స్ రైడ్ దిస్.
అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. సో రైడింగ్ పోస్చర్ చూసుకుంటే కొంచెం లిటిల్ స్పోర్టీ టైప్ కనిపిస్తుంది మీకు హ్యాండిల్ బార్. సో ఇందులో ఈకో మోడ్ ఉంటుంది అండ్ అలాగే i3 స్విచ్ కూడా ఉంది మనకు. సో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. మీరు ఒకవేళ 125cc మైలేజ్ బైక్ కోసం వెతుకుతూ ఉంటే యూ కెన్ పర్చేస్ దిస్. చూసుకోవచ్చు టర్నింగ్స్లో కూడా అంత ఇబ్బంది ఏం లేదు. స్లీకీగా లైక్ స్క్వీజ్ ఇన్ అయిపోతూ ట్రాఫిక్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. గ్లామర్ అంటేనే దానికోసమే చేశారు కాబట్టి మీకు బాగుంటుంది ట్రాఫిక్స్లో, సిటీ రైడ్స్లో, డైలీ కామెట్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇన్షియల్ టార్క్ కూడా బాగుంది ఈ బైక్ది. కాన్సోల్ కూడా ఫుల్లీ డిజిటల్ ఇచ్చారు చూసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా ఓకే. ఇందులో డిస్క్ వేరియంట్ కూడా వస్తుంది. డిస్క్ వేరియంట్ ఉంటే బ్రేకింగ్ ఇంకా సేఫ్టీ ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. మన దగ్గర ఉన్నది డ్రమ్ వేరియంట్. ట్రాఫిక్లో కూడా బాగా స్క్వీజ్ ఇన్ అయిపోవచ్చు. అండ్ చాలామంది అడుగుతుంటారు ర్యాపిడో, ఓలా, ఊబర్ కోసం అని. వాటికి కూడా బాగా పనిచేస్తుంది ఇది. సో ఎఫిషియెంట్గా ఉంటుంది అండ్ రిలయబుల్గా ఉంటుంది. మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ బైక్ కాన్సోల్ చూసుకుంటే ఇక్కడ ఫుల్లీ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది అండ్ యానిమేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ సెంటర్లో స్పీడోమీటర్ ఉంటుంది అండ్ ఇక్కడ ట్రిప్ ఏ చూసుకోవచ్చు మీరు. అండ్ మోడ్ బటన్ నుంచి మనం చేంజ్ చేస్తే ట్రిప్ బి ఉంటుంది అండ్ అలాగే ఫైనల్గా ఒక ఓడో ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్యూయల్ మీటర్ చూసుకోవచ్చు మీరు అండ్ మైలేజ్ చూపించిస్తుంది ఇక్కడ. అండ్ అలాగే మీరు ఒకవేళ సర్వీస్కి వచ్చేటట్లుంటే ఇక్కడ ఒక ఇండికేషన్ చూపించేస్తుంది మీకు. అండ్ ఇది డిజిటల్గా గుడ్ లుకింగ్ ఉండాలి అని చెప్పి ఇక్కడ లోపల కూడా కొంచెం గ్రాఫిక్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేషన్ చూసుకోవచ్చు, టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్ చూసుకోవచ్చు అండ్ హై బీమ్ ఇండికేషన్ ఉంటుంది అండ్ చెక్ ఇంజన్ ఉంది అండ్ i3 ఇండికేషన్ ఉంటుంది అనమాట. లైక్ మనకు ఆన్లో ఉందా లేదా అనేది. అండ్ న్యూట్రల్ ఇండికేషన్ ఉంది అండ్ లో ఫేర్ ఇండికేషన్ కూడా ఉందన్నమాట. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక USB 3.0 ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సో కేబుల్ కనెక్ట్ చేసుకొని మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హై బీమ్ ఉంటుంది, లో బీమ్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ ఒక హజార్డ్ స్విచ్ ఇచ్చారు అండ్ టర్న్ ఇండికేటర్స్ది స్విచ్ మీరు చూసుకోవచ్చు. అండ్ హార్న్ చూసుకుంటే డీసెంట్ హార్న్. అలాగే ఇక్కడ ఒక పాస్ బటన్ ఇచ్చారు. రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ i3 స్విచ్ ఉందన్నమాట. సో ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది. సో మీరు స్పీడోమీటర్ అనేది మీరు 0 అయిపోయినప్పుడు అండ్ ట్రాఫిక్లో ఎక్కడ నిలబడినప్పుడు మీకు ఇంజన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ అలాగే మీరు ఎప్పుడైతే క్లచ్ అప్లై చేసి ఇలా యాక్సిలరేట్ చేస్తారో మీకు మళ్ళీ ఆన్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇగ్నైట్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల మైలేజ్ కూడా బాగా వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఇందులోనే ఇంజన్ కట్ ఆఫ్ ఉంది అండ్ అలాగే ఇక్కడే సెల్ఫ్ ఉంటుంది అనమాట. ఈ బైక్ లైటింగ్ చూసుకుంటే ఇక్కడ ఫుల్లీ LED సిస్టమ్ దొరుకుతుంది అండ్ అలాగే హెచ్ లాగా మనకు DRLs కూడా ఉంటాయి మీరు చూసుకోవచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్స్ హాలోజన్ ఇస్తున్నారు అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ బైక్లో. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ హీరో గ్లామర్. సో ఇందులో ఎక్స్టెక్ వర్షన్ కూడా ఉంటుంది. ఎక్స్టెక్ వర్షన్లో మొత్తం టోటల్ బైకే చేంజ్ అయిపోతుంది అనమాట. డిజైన్ అండ్ ఫీచర్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సో ఆ బైక్ కూడా రివ్యూ కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మన దగ్గర ఉన్నది OBD 2B కాంప్లిమెంట్తో ఉన్న హీరో గ్లామర్ అనమాట. సో ఇది చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది, గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. మన దగ్గర ఉన్న కలర్ మీరు చూసుకుంటే బ్లాక్ స్పోర్టీ రెడ్ కలర్ అంటారు దీన్ని. సో ఇది చాలా గుడ్ లుకింగ్ అనిపించింది. అండ్ అలాగే ఇంకా 4 కలర్స్ ఉంటాయి ఈ బైక్లో. అలాగే పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా ఇన్షియల్ పుల్ చాలా బాగుంది. మీరు ట్రాఫిక్లో ఎక్కువ రైడ్ చేస్తారు అండ్ అలాగే డైలీ కామెట్ ఎక్కువ చేస్తారు అనుకుంటే మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఓలా, ఊబర్, ర్యాపిడోస్కి కూడా బాగా సూటబుల్ అనమాట ఈ బైక్. OBD 2B కాంప్లిమెంట్తో వస్తుంది కాబట్టి మీకు ఇంజన్లో ఏ ఫాల్ట్ ఉన్నా కానీ ఇక్కడ కాన్సోల్ లోపల చూపించేస్తుంది. అలాగే మైలేజ్ చూసుకుంటే మైలేజ్ కూడా 65 km/L మైలేజ్ దొరుకుతుంది కాబట్టి మీకు మైలేజ్ కూడా చాలా బాగా ఉన్నట్టే. అండ్ i3 సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీకు మైలేజ్ కూడా బాగా ఎఫిషియెంట్ ఉంటుంది. అలాగే ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే 1,05,000 to 1,15,000 వరకు ఉంటుంది. సో మీరు ఈ ప్రైస్ రేంజ్లో ఈ బైక్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మీరు డైలీ కామెట్ ఎక్కువ చేసి మైలేజ్ కావాలి అనుకుంటే ఈ బైక్ చాలా పర్ఫెక్ట్. మీకు పవర్ కూడా ఉంది, ఇన్షియల్లో మంచి పికప్ ఉంది. అలాగే ఈ బైక్లో 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట. డిస్క్ అండ్ డ్రమ్ వేరియంట్ ఉంటుంది. మన దగ్గర ఉన్నది డ్రమ్ వేరియంట్.
వేరియంట్ అండ్ ఇందులో డిస్క్ బ్రేక్ తో పాటు కూడా వస్తుంది. ఒక 2000 డిఫరెన్స్ ఉండొచ్చు దానికి దీనికి అంతే. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన నరసింహ హీరో షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. నేను నంబర్, అడ్రస్ అండ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇంకా మీకు ఏదైనా క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వచ్చు నన్ను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. అండ్ మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. టేక్ కేర్, బాయ్.